దేవుడిని చూడకుండా నమ్మినట్లే. చూడకుండా దెయ్యాలను నమ్మాలా? చాలా మందికి కలిగే సందేహమే. సైన్స్ ఆధారంగా చూస్తే దెయ్యాలకు స్పష్టమైన రుజువులు లేవు. కానీ కొందరు వ్యక్తులకు అసాధారణ అనుభవాలు ఎదురవుతాయని చెబుతారు. కుందన్ బాగ్ హౌస్ విషయంలో కూడా అదే జరిగింది. హైదరాబాద్లోని కుందన్ బాగ్ హాంటెడ్ హౌస్ యొక్క అన్సాల్వ్డ్ మిస్టరీ. కుందన్ బాగ్ హాంటెడ్ హౌస్ కథ చాలా సంచలనం సృష్టించింది మరియు 2002లో ఇది హైదరాబాద్లోని టాప్ హాంటెడ్ ప్రదేశాలలో ఒకటిగా మారింది. ఈ రోజుకు కూడా కుందన్ బాగ్ హౌస్లోకి ప్రవేశం లేదు. అయినప్పటికీ ఈ రోడ్డులో అందరూ వెళ్తారు మరియు గేట్ బయట చెత్త ట్రక్కులు పార్క్ చేయబడి ఉంటాయి. సాయంత్రం సమయంలో ఈ వీధి ఒంటరిగా భయానకంగా కనిపిస్తుంది. కుందన్ బాగ్ కాలనీలోని ఒక ఇంట్లో 4 సభ్యుల కుటుంబం, తల్లి, తండ్రి, 2 కుమార్తెలు నివసించేవారు. ఒకరోజు తండ్రి ఇంటిని విడిచి వెళ్లిపోయాడని, ఆ తరువాత అతను ఎవరికీ కనిపించలేదని చెబుతారు. కొందరు పొరుగువారి ప్రకారం తల్లి మరియు కుమార్తెలు చాలా వింతగా ప్రవర్తించేవారు. కుమార్తెలు రక్తంతో నిండిన బాటిల్తో ఇంటి బయట ఆడుకునేవారు. పొరుగువారి ఇంటి నుండి కొన్ని వింత శబ్దాలను కూడా వినేవారు. ఒకరోజు ఒక దొంగ ఆ ఇంట్లోకి దొంగతనం చేద్దామని వెళ్లాడు. కాని ఒక్కసారిగా భయపడి అక్కడి నుండి పారిపోయాడు. అయితే ఒకరోజు పోలీసులు ఆ దొంగను పట్టుకున్నారు. పోలీసులు అతన్ని అడిగినప్పుడు అతను చాలా భయంతో ఇంట్లో చనిపోయి ఉన్నారని వాళ్ల గురించి చెప్పాడు. ఆసక్తికరంగా పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం వారు దాదాపు 6 నెలల క్రితం మరణించారని తెలిసింది. ఆ విషయం తెలిసిన ఆ కాలనీ వాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే రోజూ రాత్రి ఆ ఇంట్లో అమ్మ గొంతుతో జోలపాటలు వినిపించాయి. కాలనీ వాళ్లు ఆ అమ్మాయిల గురించి, ఆ తల్లి పాడిన పాటల గురించి ఆశ్చర్యపోయారు. ఇది 2002లో పెద్ద వార్తగా మారింది. తరువాత ఆ ఇల్లు లాక్ చేయబడింది. అప్పటి నుండి ఆ ఇంటివైపు ఎవరైనా వెళ్లాలంటే చాలా భయపడతారు. అక్కడ ఆ తల్లి కూతుళ్ల ఆత్మలు ఇంకా అక్కడే ఉన్నాయని అందరూ నమ్ముతారు. ఇప్పుడు కుందన్ బాగ్ హౌస్ కరెంటు లేని ఒక పాడుబడిన ఇల్లుగా ఉంది. అయినా సరే ప్రతి రాత్రి మొదటి అంతస్తులో ఒక లైట్ కనిపిస్తుంది. దీనికి ఎవరికీ సమాధానం తెలియదు మరియు ఎవరినీ లోపలికి అనుమతించరు. చాలా హాంటెడ్ ప్రదేశాల మాదిరిగానే కుందన్ బాగ్ హాంటెడ్ హౌస్ కథ కూడా చాలా చర్చనీయాంశం. అయితే ఒకరోజు ఆ ఏరియాలోని ఒకతను తన స్నేహితుడితో కలిసి కుందన్ బాగ్ హౌస్ గేట్ ముందు యాక్సిడెంట్ అయిందని చెప్పాడు. ఆ లేన్లోకి రాగానే తన బైక్ హెడ్లైట్ ఆఫ్ అయిందని, అదే సమయంలో ఆపోజిట్ నుండి వచ్చిన అతని స్నేహితుడి బైక్ హెడ్లైట్ కూడా ఆఫ్ అయి వారు ఒకరినొకరు ఢీకొన్నారని చెప్పాడు. ఇది ఆస్తి వివాదమా లేక నిజంగా హాంటెడ్ మ్యాన్షన్మా అనేది మనకు నిజంగా తెలియదు. అయితే కొందరు ఈ ఇంటి చుట్టూ వింత అనుభవాలను ఎదుర్కొన్నారనేది నిజం. సాయంత్రం సమయంలో కుందన్ బాగ్ హౌస్ రోడ్ కూడా భయానకంగా కనిపిస్తుంది. నిరంతర నిశ్శబ్దం, అతిగా పెరిగిన చెట్లు, పెద్ద గేట్, మసకగా వెలిగే స్ట్రీట్ లైట్ దీనిని మరింత రహస్యమయంగా చేస్తాయి. కుందన్ బాగ్ ఎస్టేట్ ఈ రోజు వరకు ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగా మిగిలిపోయింది. ఈ పాడుబడిన ఇల్లు ప్రజలలో చాలా ఆసక్తిని కలిగిస్తుంది. అందుకే ఇది భారతదేశంలోని టాప్ హాంటెడ్ గమ్యస్థానాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.